మీనరాశి. ఈ రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అగౌరవం 1. ఈ రాశి వారికి గురువు 13/5/2025 వరకు మరల 14/5/2025 నుండి 18/10/2025 వరకు మరల 5/12/2025 నుండి సంవత్సరాంతం వరకు వృషభ, మిథున రాశుల లోపల 3-4 స్థానాల్లో అశుభుడవటం వలన మనోవిచారము, బంధు విరోధము, శరీరం పీడ, ఉద్యోగ భంగము కలుగును. అపకీర్తి, ధన నష్టము, స్థానచలనాలు కలుగుతాయి. 19/10/2025 నుండి 4/12/2025 వరకు కర్కాటకంలో 5వ స్థానంలో శుభుడవుట వలన ధనలాభము, సంపద, వృత్తి యందు ఆశించిన వృద్ధి, కుటుంబ సౌఖ్యము ఇటువంటివి కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. శని ఈ రాశి వారికి కుంభమీన రాశుల్లో 12/1వ స్థానంలో అశుభుడవుట వలన అపకీర్తి, మనస్తాపము, భోజన సౌఖ్యము లేకపోవుట, కలహాలు, అనారోగ్యము, బంధుమిత్రులతో విరోధము, దుఃఖము కలుగుతాయి. రాహు ఈ రాశి వారికి మీన కుంభరాశుల్లో 1-12వ స్థానంలో అశుభుడవుట వలన కలహాలు కలిగే అవకాశం ఉంటుంది. రోగము, ధన నష్టము, కష్టాలు, నేత్రబాధ, శత్రుబాధ, ప్రయత్న కార్యాలు భంగము, తరువాత స్థానచలనం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కేతువు ఈ రాశి వారికి 16/5/2025 నుండి కన్యా రాశిలో 7వ స్థానంలో అశుభుడవట వలన చేసే కృషి మూలకంగా స్వల్ప లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వృధా భ్రమణము మొదలగు ఫలితాలు కలుగుతాయి. 17/5/2025 నుండి వత్సరాంతం వరకు సింహరాశిలో 6వ స్థానంలో శుభుడవట వలన సాహస కృత్యాలతోటి మరియు సూక్ష్మబుద్ధితోటి శత్రునాశనం చేసి గోభూ లాభాలు కలుగుతాయి. సర్వశుభాలు కలుగుతాయి. ఈ రాశివారు రాహు మరియు శనికి, గురువులకు జపాలు చేసుకోవడం విశేషమైంది. సుందరాకాండ పారాయణం కానీ లేకుంటే అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకోవడం కానీ విశేషమైంది. ఓం తత్సత్.